రామ్ టాక్కి తిరిగి స్వాగతం. రాజకీయాల్లో చిన్న చిన్న పొరపాట్లే చాలా కాస్ట్లీగా మారతాయి. నిన్నటి ఏదైతే నిన్న చక్కగా నడుస్తున్నటువంటి పాలనలో ఆంధ్రాలో విషపు బొట్లు వెయ్యాలని కొంతమంది ప్రయత్నం చేశారు. అది లక్కీగా ఈరోజు ఇద్దరు పార్టీల అధినేతలు చక్కగా ప్రోయాక్టివ్గా స్పందించారు. జూరిచ్లో గ్లోబల్ తెలుగు మీట్లో టీజీ భారత్ మినిస్టరు మాట్లాడినటువంటి దాన్ని చంద్రబాబు తర్వాత పక్కకు పిలిచి మందలించటమే కాకుండా ఇంకెప్పుడు కూడా ఇటువంటి పని చేయొద్దు, నువ్వు వచ్చిన పనేంటి, జరుగుతున్నదేంటి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ కావాలని మాట్లాడటం ఏంటి, మనం పెట్టుబడులు ఆకర్షించడానికి వచ్చాము ఇక్కడికని చెప్పి చీవాట్లు పెట్టినట్టుగా తెలిసింది. కరెక్ట్గా ఇది ఇంకొంచెం ముందు చేసుంటే బాగుండేది. కడపలో జరిగిన మీటింగ్లోనే చేసుంటే ఇంకా బాగుండేది నా దృష్టిలో. ఏదైనా సరే మొత్తం మీద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దీన్ని చూసి రియాక్ట్ అయినట్టుగా నాకు అనిపించింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన జన సైనికులకు ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చినట్టుగా ఉంది. ఉప ముఖ్యమంత్రి అంశంపై ఎవ్వరూ కూడా ప్రతిస్పందించొద్దని చెప్పి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఈ రెండూ కూడా అర్థమైంది ఏంటంటే దీనివల్ల మనం చాలా నష్టపోతున్నాం. ఒక్క చిన్న 2 రోజుల్లోనే ఎంతో నష్టం జరిగింది. అపార్థం రావడానికి ఎంతసేపు అండి? కన్స్ట్రక్షన్ మొత్తం కలిపి కలవటానికి చాలా టైం పడుతుంది. విడిపోవటానికి ఒక్క ఒక చిన్న ఇది చాలు, సంఘటన చాలు. ఎవరంటే ఆ మహాసేన రాజేష్కి ఏం బాధ్యత ఉంది అసలు? రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం తప్పితే. అట్లని వేమూరు రాధాకృష్ణకి ఏమైందో తెలియదు. ఆయన టోటల్గా ఇప్పుడు డిఫరెంట్ దీంట్లోకి వెళ్ళిపోయాడు. ఏందో మరి చంద్రబాబు నాయుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదైనా, లేకపోతే లాబీ తరఫున ఆయన ఫేస్ వాల్యూ కింద ఆయన మాట్లాడుతున్నాడా, ఆయన అడ్డం పెట్టుకొని లాబీ మొత్తం తెలియదు. కానీ ఇటువంటి వాళ్ళు ఇవాళ ఇంత చక్కగా నడుస్తున్న పాలనలో ఇటువంటి విషపు బొట్లు వేయాలని ప్రయత్నం చేయటం మాత్రం హర్షించదగిన పరిణామం కాదు. ఎందుకనంటే ఇది వాళ్ళిద్దరూ అగ్గి రగిల్చాలని చూస్తే రాజుకోవటానికి సిద్ధంగా టీడీపీ నేతల ప్రకటనలు కొన్ని వచ్చినాయి ముందుకి. నన్ను అడిగితే అసలు లోకేషే ముందుగా స్పందించి చొరవ తీసుకొని వాళ్ళతోటి మాట్లాడి ఇంకెప్పుడు ఇటువంటి ప్రకటనలు చేయకూడదని ఆయనే వాళ్ళతో మాట్లాడి ఉంటే ఆయన ఇమేజ్ కూడా పెరుగుండేది. అతని మీద కూడా ఇంకా చాలా మంచి గౌరవం పెరుగుండేది. ఎందుకంటే ఏమనుకుంటున్నారంటే ఇది లోకేషే చేయించాడనే భావన కొంతమందికి ఉంది. దాంట్లో నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు, నాకు తెలియదు అది మాత్రం కూడా. ఇప్పుడు దీనివల్ల నష్టపోయేది ఇరు పార్టీలే కాదండి. అటు టీడీపీ నష్టపోతుంది, ఇది కనుక ముందుకు తీసుకెళ్ళుంటే ఆ జనసేన కూడా నష్టపోతుంది. దాంతోపాటుగా నా వేదన పార్టీల మీద కాదు, నా వేదన ఆవేదనల ఆంధ్ర అభివృద్ధి నష్టపోతుంది అనేటువంటి భయాందోళన. ఎందుకనంటే చూసాం, 2014లో ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. చట్టంలో ఉన్న లోపాలు కావచ్చు, రాజకీయ నిర్ణయం కావచ్చు, ఏదైనా కానీ ఆదాయం లేకుండా రెండు రాష్ట్రాలని సమంగా విభజించకుండా ఓ అనాథలాగా ఆంధ్రాని చేశారనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంది. దాంట్లో నిజమే కదా, అది ఆర్థిక వనరులే అన్నిటికీ ముఖ్యం కదా. హైదరాబాదు పాడికొండ లాంటి హైదరాబాద్ అంతా కూడా ఒక రాష్ట్రంకి వెళ్ళటంతో ఆ ఆవేదన మిగిలిన టైంలో అది అనుకోకుండా గత 10 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర నష్టపోయింది తప్పితే లాభపడలేదు. గత 10 సంవత్సరాల్లో ఇప్పుడైనా ఎందుకు వచ్చిందంటే అవకాశం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరో కూడా ఉదారంగా ఎవరు ఇవ్వరండి. ఇవాళ అది కావాలని ఎవరు కోరుకోలేదు. కానీ బీజేపీ తనంతట తాను మెజారిటీ రాని పరిస్థితి 2024 లోక్సభ ఎన్నికల్లో వచ్చింది. అదే ఇవాళ ఆంధ్రాకి కలిసి వచ్చిన అదృష్టం అయింది.
అది ఎవరో కోరుకోలే, జరిగింది అది. కానీ అది అనుకోకుండా ఆంధ్రాకి కలిసి వచ్చిన అదృష్టం అయింది. 10 సంవత్సరాల నష్టాన్ని 5 సంవత్సరాల్లో పూడ్చుకునేటువంటి అవకాశం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అందుకనే 6 నెలల్లో లక్షలాది కోట్ల పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఇది ఒక బంగారు అవకాశం ఆంధ్రాకి. దీ ఇది కాబట్టి నా బాధల్లా అటువంటి అభివృద్ధి జరిగేటువంటి తరుణంలో ఆంధ్రాలో ఇటువంటి అసలు చక్కగా నడుస్తున్నటువంటి పాలనలో ఇటువంటి ఎందుకు కలహాలు రావాలి? అసలు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇరు పార్టీల మీద ఉంది. దానికన్నా ముఖ్యంగా అందుకని నా ఆవేదన ఒకటేనండి, పార్టీలు కాదండి ఇక్కడ. ఆంధ్రాలో 10 సంవత్సరాలు పోగొట్టుకున్నటువంటి విభజన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి అవకాశం ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన దాన్ని ఎవరు జార విడుచుకోవద్దు అనేది నా పాయింట్. అది అది అందుకే తెలుగులో సామెత ఉంది కదా, కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే బలం. ఎవరని చెప్పాల్సిన పనిలేదు, ప్రతి వాళ్ళకి తెలిసిందే ఇది. మరి ఇప్పటికైనా సరే ఒక విధంగా, ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య పూర్తి అవగాహన సఖ్యత ఉన్నంతకాలం ఇటువంటి ఏమీ చేయలేవు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మరింత బలంగా పాలనలో ముందుకెళ్తుందనేటువంటి నమ్మకం నాకుంది. వెళ్ళాలి కూడా. అది ఆ పార్టీల కోసం కాదు, ముఖ్యంగా ఆంధ్ర కోసం. దాన్ని మనం మర్చిపోవద్దు. రాజకీయాలు పక్కన పెట్టండి. ఇవాళ వచ్చిన బంగారు అవకాశం ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రాకి వచ్చినటువంటి కలిసి వచ్చిన అదృష్టం. ఎందుకంటే ఆంధ్ర ఎంపీలే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి రావటం అనేది ఆంధ్రాకి కలిసి వచ్చిన అదృష్టం. అది మనం మర్చిపోవద్దు. దాన్ని ఉపయోగించుకోండి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పోయిన నష్టాన్ని పూడ్చుకునే అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఇది ఆంధ్రులందరి బలమైనటువంటి కోరిక. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.